బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన సీరియస్ అలిగేషన్ చేసింది. గత 2 ఏళ్ల నుంచి తమకు బిల్లులు రాలేదు అనేది వాళ్ళ అలిగేషన్. మరొక వైపు ప్రధానంగా ఆంధ్ర కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చుకుంటూ బిల్స్ తెలంగాణ కాంట్రాక్టర్స్ పైన వివక్ష కనబరుస్తున్నారనేది చాలా పెద్ద అలిగేషన్. ఈ క్రమంలో ఈరోజు వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. చలో హైదరాబాద్ పేరిట ఈ జూన్ 18వ తేదీన చేపట్టిన మహాసభకు సంబంధించిన పోస్టర్ అది. ఈ క్రమంలో వాళ్ళు ప్రెస్తో మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ కాంట్రాక్టర్లను గుర్తించడం లేదు, కేవలం ఆంధ్ర కాంట్రాక్టర్స్ మాత్రమే కాంట్రాక్ట్లు ఇవ్వడము, కాంట్రాక్ట్లు ఇచ్చిన వాటికి బిల్లులు చెల్లించడం చేస్తుంది. ఇక్కడ కాంట్రాక్ట్స్ చేసిన వాళ్ళకు కూడా బిల్లులు చెల్లించడం లేదు. గత 2 ఏళ్ల నుంచి ఒక పని కూడా పూర్తి చేసిన దాఖలా లేవని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వ అసమర్థతను కూడా వాళ్ళు ఫోకస్ చేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కామెంట్స్ ని ఏ విధంగా చూస్తున్నది మనం చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 27,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు వెల్లడించారు. మరొక వైపు 2018 నుంచి గత ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే తామకేం సంబంధము, గత ప్రభుత్వం చెల్లించాల్సిన మేము ఎందుకు చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడడం సబబైనా సమంజసమైనా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరొక వైపు తమ ఆస్తులను తనఖా పెట్టి ఇంజనీర్లకు అక్కడ పనిచేసే వారికి తమ జీతాలు ఇస్తే ఇవాళ బిల్లులు రాకపోతే తాము కేవలం ఆత్మహత్యలు చేసుకోవడమే శరణ్యం అని చెప్పేసి కూడా వాళ్ళు వెల్లడించారు. లేకపోతే రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా అల్టిమేటం జారీ చేశారు. మరొక వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న పనులన్నింటినీ కూడా తాము ఆపేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టర్స్ సంబంధించిన అంశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుంది, మరొక వైపు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేసిన కామెంట్స్ ను ఎట్లా చూస్తుంది, రాబోయే రోజుల్లో వీళ్ళకు జూన్ 18 కంటే ముందే బిల్స్ క్లియరెన్స్ అవుతాయా, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంది.